అత్యంత వైభవంగా ప్రారంభమైన కోటబొమ్మాలి శ్రీ 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 కొత్తమ్మ తల్లి శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శ్రీ కొత్తమ్మ తల్లి ఉత్సవాలు 3 రోజులు ఘనంగా జరగనున్నాయని తెలిపిన మంత్రి అచ్చెన్న మంత్రికి పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికిన ఆలయాధికారులు. అర్చకులు కొత్తమ్మ తల్లిని కుటుంబ సమేతంగా దర్శించుకుని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కొత్తమ్మ తల్లి ఆశీస్సులు రాష్ట్ర ప్రజానీకంపై ఉండాలని ఆకాంక్ష పలు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన మంత్రి అచ్చెన్న రాష్ట్ర పండుగగా 2వ ఏడాది నిర్వహించడం ఆనందంగా ఉందన్న మంత్రి అచ్చెన్న ఉత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో, హెలికాప్టర్ రైడ్, ప్రజలకు, చిన్నారులకు, మహిళలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపిన మంత్రి అచ్చెన్నాయుడు. ప్రముఖమైన ఆలయం మా ఇంటి ఎలవేలుపు కొన్ని లక్షల మంది కుటుంబాలు కొలువాడేటటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి రాష్ట్ర మంత్రి వర్యులు, కుటుంబ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా కలెక్టర్ వర్యులు, జిల్లా యంత్రాంగం, వివిధ నాయకులు అందరి తాలూకా సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఒక పక్కన శత జయంతి ఉత్సవాలైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రముఖ కార్యక్రమాలు ఏ రకంగా పండుగలు జరుపుకుంటామో దానికి ధీటుగా కోటబొమ్మాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా అత్యంత విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం. చాలా అత్యంత శక్తివంతమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లికి ఈ 3 రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. దానితో పాటు శోభాయాత్ర రేపు ఆర్గనైజ్ చేసినటువంటి శోభాయాత్ర కూడా దారి పొడుగున కళా బృందాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో, ఒక పక్కన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా బయటకు వచ్చే విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అత్యంత విజయవంతం చేయడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విశేష ఆదరణతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరుకుంటున్నాం. ఈసారి ప్రత్యేకత హెలికాప్టర్ రైడ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గతంలో అరసవెల్లి కార్యక్రమంలో కూడా పెడితే, రథసప్తమి నాడు పెడితే విశేష స్పందన దానికోసం వచ్చింది. ఈరోజు ఇక్కడ కూడా భక్తులందరూ కూడా కోరుకున్నారు. దాని ప్రకారం హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ చేశాం. అలాగే ఈరోజు కోటబొమ్మాలి తాలూకా గ్రామం కానీ లేకపోతే ఈ ప్రాంతం కానీ అభివృద్ధికి గతంలో అచ్చెన్నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన తాలూకా పాత్ర మనందరికీ కూడా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకోలేదు, కార్యక్రమాల్ని పట్టించుకోలేదు, ప్రజల్ని ఇక్కడ ఉండే విశిష్టతని ఏది కూడా పట్టించుకోవడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు, చాలా బాధపడ్డారు. వాటన్నిటిని కూడా వెనకపెట్టి మళ్ళీ ఎంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం అందరికీ కూడా ఒక శుభసూచకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ కొత్తమ్మ తల్లి తాలూకా ఆశీస్సులతో ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు కానీ నేను కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా మేము కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేకపోతే గుడుల తాలూకా కార్యక్రమాలు, ఆలయాల తాలూకా కార్యక్రమాలు వస్తే రెండో ఆలోచన లేకుండా ఆ కార్యక్రమాలన్నిటికీ అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చి, అవసరమైతే టీటీడీ నుంచి కూడా సపోర్ట్ అన్ని కూడా అందించి రాష్ట్రంలో అన్ని పండుగలు, అన్ని ఆలయాలు మళ్ళీ ఎంతో శోభాయుతంగా కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నారు. ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవం తరపున కూడా మా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ నవరాత్రుల భాగంగా దసరా సందర్భంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క బచత్ ఉత్సవ్ అనే కార్యక్రమంతో సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఈ జీఎస్టీలో ఏదైతే పర్సంటేజ్ తగ్గించారో, అనేక వస్తువులు సామాన్యులు వాడుకునే వస్తువుల మీద ఏదైతే తగ్గించారో
దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఎంతో చక్కగా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ కూడా స్వీకరించడం దేశానికి కూడా శుభసూచకం. ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అలాగే కన్స్యూమరిజం ఈ రెండింటికి కూడా బలోపేతం చేసే విధంగా వికసిత్ భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసే విధంగా ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ కూడా ఉండడం చాలా అభినందించే విషయం. దానికి ప్రత్యేకంగా ఆ యొక్క రిఫార్మ్స్ తీసుకొని రావడానికి కారకులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 42 సంవత్సరాల నుంచి రాజకీయంగా మా కుటుంబం ఈ ఎదుగుదలకి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి యొక్క జాతర ఉత్సవాలు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి 2వ సంవత్సరం అయితే ఈ సంవత్సరం అమ్మవారు పుట్టి 100 సంవత్సరాలైనటువంటి సందర్భంగా శత జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. గతంలో చేశాం, అంతకుముందు చేశాం, 40 సంవత్సరాల నుంచి చేశాం. కానీ నా జీవితం ఈరోజు ధన్యమైంది. నభూతో నభవిష్యత్ అనే విధంగా ఇంతవరకు ఈ జిల్లాలో ఇటువంటి సంబరాలు ఎప్పుడూ జరపని విధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఏదో కోటబొమ్మాలి మండలం, టెక్కల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా కాదు, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు వస్తారు. పక్కన ఉన్నటువంటి ఒరిస్సా నుంచి కూడా భక్తులు వస్తారు. ఎంతమంది భక్తులు వచ్చినా ట్రాఫిక్లో కానీ దర్శనంలో కానీ వారికి కావలసినటువంటి సౌకర్యాల విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా యంత్రాంగం అంతా కూడా 9-10 రోజుల నుంచి ఇక్కడే ఉండి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భక్తులందరికీ ఒకటే కోరుతున్నాను, అందరూ వచ్చి కొత్తమ్మ తల్లిని దర్శించుకొని అమ్మ తల్లి ఆశీర్వాదం పొందాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను. అదేవిధంగా కోటబొమ్మాలి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రేపు 4 గంటలకి కోటబొమ్మాలి మార్కెట్ యార్డ్ దగ్గరికి తరలి రావాలి. రేపు శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. మీరు శ్రీశైలం గుడి విన్నారు, కనకదుర్గమ్మ గుడి విన్నారు, అన్నవరం గుడి విన్నారు, తిరుపతి తిరుమల దేవస్థానం గుడి విన్నారు. ఆ నమూనాలన్నింటితో కూడా రేపు శోభాయాత్ర జరుగుతుంది. మహిళలందరూ వచ్చి రేపు ఆ శోభాయాత్రలో కూడా పాల్గొని విజయవంతం చేయమని చెప్పి సందర్భంగా కోరుతున్నాను. ఈరోజు ప్రభుత్వమే కాదు, ఈరోజు ఇంకొక విషయం ఏంటంటే ఇంత అంగరంగ వైభవంగా జరగడానికి ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయాన్ని కూడా ఇస్తున్నారు. మిల్లర్స్ అసోసియేషన్ కానీ, గ్రానైట్ అసోసియేషన్ కానీ, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టినా ఇంకా వాళ్ళ సాయం కూడా అందిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఇంత వైభవంగా జరుగుతుంది. అందరి మీద, ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల మీద కొత్తమ్మ తల్లి నిండు ఆశీస్సులు ఇచ్చి రైతులు, ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆశీర్వదించమని అమ్మ తల్లిని కోరుతూ ఇంతవరకు ఇన్ని పండుగలు జరుపుకున్నాం. ఈసారి పండుగలు ఒక ప్రత్యేకత ఉంది. ఈసారి పండుగలు దసరా కానీ, దీపావళి కానీ కాకుండా ఇంకొక పండుగ ప్రజలకు వచ్చింది. అదే ప్రధానమంత్రి గారు నిన్న మనకిచ్చినటువంటి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ జిఎస్టీలో. అందులో నేను చాలా ఆనందపడుతున్నాను. ఆ జిఎస్టీ సెకండ్ రిఫార్మ్స్లో నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవసాయ శాఖకి చాలా ఉపయోగపడుతుంది. ఇంతవరకు వ్యవసాయ శాఖలో ఏ పనిముట్టు కొన్నా, ట్రాక్టర్ కొన్నా, ఏది కొన్నా సరే 12% జిఎస్టీ ఉండేది. ఈరోజు 5%కి తగ్గింది. ఈరోజు ట్రాక్టర్ ఛార్జీలు తగ్గుతాయి. ఏవైతే వ్యవసాయ పరికరాలు, వ్యవసాయం చేసుకోవడానికి రైతుకు కావలసినటువంటి ప్రతి ఐటెం మీద ఈరోజు ధరలు తగ్గుతాయి. ఇంకా రైతులు వ్యవసాయం యాంత్రీకరణ ఉపయోగించుకొని ఆనందంగా చేసుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని ప్రధానమంత్రి గారు ఇచ్చారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా నెల రోజులు ఒక ఉత్సవంగా తీయాలని, ఒక పెద్ద క్యాంపెయినింగ్ చేయాలని, ఏదైతే సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదో 10 మందికి తెలియడం కాదు, ప్రతి పౌరుడికి చేరాలి. ప్రతి కొట్టు దగ్గర ఏ వస్తువు మీద గతంలో ఎంత రేటు ఉండేది,
జిఎస్టీ సెకండ్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ఎంత రేట్ వస్తుంది, ప్రతి దగ్గర కూడా బోర్డు పెట్టి నెల రోజులు 6,000 మీటింగ్లు పెట్టి ప్రతి ఒక్కరికి సమాచారాన్ని ఇచ్చి సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ ప్రతి ఒక్కరూ తెలుసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కార్యక్రమాన్ని ఇచ్చింది. దీన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి ఆశీస్సులు, నిండు ఆశీస్సులు మా మీద, మా ప్రజల మీద, జిల్లా యంత్రాంగం మీద, జిల్లా ప్రజలందరి మీద ఉండి అందరం కలిసి మంచి అభివృద్ధిని జిల్లాలో తీసుకెళ్ళడానికి ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం.